హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాను శంకర్స్ వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నా అండ్ మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నా. సో ఈరోజు మన స్పెషల్ రెసిపీ, మన సబ్స్క్రైబర్లో ఒకరు డ్రై గ్రేవీ చికెన్ కర్రీ రెసిపీని అయితే అడిగారు. సో మీ అందరి కోసం ఈరోజు స్పెషల్గా డ్రై గ్రేవీ చికెన్ ఫ్రైని అయితే ప్రిపేర్ చేసేస్తానండి. టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది అండ్ టేస్ట్ చేస్తూ ఉంటే రెస్టారెంటే గుర్తొస్తుంది అనమాట, అంత టేస్టీగా ఉంటుంది. అండ్ ప్రిపేర్ చేయడం కూడా చాలా సింపుల్గా స్టెప్ బై స్టెప్ ఎలా ప్రిపేర్ చేయాలి ఏంటనేది చూపించేస్తున్నాను. అండ్ చాలామందికి అనిపిస్తుంది కదా చికెన్ ఫ్రై తినాలి బట్ గ్రేవీగా ఉండాలి అని. అండ్ అట్లనే గ్రేవీ కావాలి కాకపోతే లూజ్గా కాకుండా కాస్త డ్రైగా కావాలి అని. సో అలాంటి వాళ్ళకి ఈ చికెన్ కర్రీ రెసిపీ అయితే సూపర్గా కనెక్ట్ అయిపోతుంది అనమాట. సో ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్లోకి అయితే వచ్చేసేయండి. సో ఇక్కడ నేను చికెన్ని ఒక 1/2 కిలో వరకు తీసేసుకొని కాస్త సాల్ట్ అండ్ పసుపు వేసేసి నీట్గా కడిగేసుకున్నాను అనమాట. సో చూసారు కదా చికెన్ అనేది ఎంత నీట్గా ఉందో. సో ఇప్పుడు ఇందులోనికి ఇంగ్రీడియంట్స్ యాడ్ చేద్దాము. సో దీంట్లోనికి 1 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసేసుకుంటున్నాను. మీరు స్పైసీనెస్ ఎక్కువ కావాలంటే ఇంకాస్త ఎక్కువే వేసుకోవచ్చు. అండ్ అట్లనే టేస్ట్కి సరిపడా సాల్ట్ అండ్ 1/2 స్పూన్ వరకు టర్మరిక్ పౌడర్ పసుపునైతే వేసేసుకుంటున్నానండి. సో దీంతో పాటుగా టేస్ట్కి సరిపడా కారం కూడా వేసేసుకుంటున్నాను. సో స్పైసీనెస్ ఎక్కువ ఉందని చెప్పేసి కాస్త తక్కువగానే యాడ్ చేస్తున్నాను. మీకు స్పైసీ ఎక్కువ కావాలంటే ఎక్కువగానే వేసుకోవచ్చు అనమాట. సో ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసిన తర్వాత ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా పీసెస్కి ఇంగ్రీడియంట్స్ అన్నీ చక్కగా ఈవెన్గా పట్టేలాగా మిక్స్ చేసేసుకొని చక్కగా రెడీ అయిన తర్వాత దీన్ని ఒక 1/2 అవర్ పాటు పక్కన పెట్టేసుకోవాలన్నమాట, మ్యారినేట్ చేసేసుకోవాలి. సో ఇప్పుడు గ్రేవీ కోసం ఏం చేయాలో చూసేద్దాం, వచ్చేసేయండి. స్టవ్ పైన ప్యాన్ పెట్టేసి స్టవ్ ఆన్ చేసేసుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత 1 స్పూన్ వరకు ధనియా, 1 స్పూన్ వరకు జీరా, అట్లనే కొన్ని బిర్యానీ దినుసులు కూడా యాడ్ చేస్తున్నాను చూడండి. దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు, మిరియాలు, అట్లనే ఒక మరాఠీ మొగ్గ అండ్ బిర్యానీ పువ్వు ఉంటుంది కదా దాన్ని కూడా వేస్తున్నాను అనమాట. సో వీటిని వేసిన తర్వాత అట్లా వదిలేయకుండా ఇట్లా కలుపుతూ ఉంటే మంచిగా ఈవెన్గా ఫ్రై అవుతుంది అండ్ ఒక మంచి స్మెల్ అయితే వస్తుందండి. సో ఈవెన్గా మంచిగా ఫ్రై అయ్యి మంచి స్మెల్ వచ్చిన తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకొని దీన్ని ఒక మిక్సీ జార్లోకి అయితే వేసేసుకుందాం. అండ్ ఇప్పుడే మిక్సీ పట్టన అవసరం లేదండి, ఇది కాస్త చల్లారనిద్దాము. అండ్ ఇవి చల్లారేలోగా గ్రేవీ కోసం ఇంకో ఇంగ్రీడియంట్ అయితే యాడ్ చేసేసుకోవాలి కాబట్టి అదే ప్యాన్లో కాస్త ఆయిల్ వేసేసుకొని ఒక 2 చిన్న ఆనియన్స్ని పొడుగ్గా కట్ చేసి వేసేసుకొని మనం బిర్యానీ స్పైసెస్లో ఫ్రైడ్ ఆనియన్స్ ఎట్లాగైతే ఫ్రై చేసేసుకుంటామో అట్లా ఆ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేయాలన్నమాట. చూసారు కదా చక్కగా ఫ్రై అయిపోవాలి, మంచి బ్రౌన్ కలర్ షేడ్లోకి అయితే వచ్చేయాలన్నమాట. సో ఇప్పుడు ఆనియన్స్ కూడా ఫ్రై అయిపోయింది కాబట్టి వీటిని కూడా మిక్సీ జార్లోకి వేసేసుకొని చక్కగా ఫైన్ పేస్ట్ లాగా అయితే కొట్టేసుకోవాలండి. ఇక్కడ పేస్ట్ అయితే రెడీ అయిపోయింది, ఒక మంచి స్మెల్ వస్తుందండి పేస్ట్ అయితే. సో పేస్ట్ కూడా రెడీ అయిపోయింది కాబట్టి ఫైనల్గా కర్రీ కోసం అయితే ఇక్కడ అదే ప్యాన్లో ఇంకో 2-3 స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేసేసి పొడిగా కట్ చేసిన మిర్చి అట్లనే కొంచెం పచ్చికరివేపాకు వేసి కరివేపాకు చిటపటలాడిన తర్వాత ఒక పెద్ద ఆనియన్ని చాలా చిన్నగా కట్ చేసి వేసేసుకొని చక్కగా ఫ్రై అవ్వాలన్నమాట. అండ్ ఈ ఆనియన్స్ కూడా మంచి బ్రౌన్ కలర్ షేడ్లోకి అయితే వచ్చేసేయాలన్నమాట, డీప్ ఫ్రై అయిపోవాలి. సో ఆనియన్స్ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఒక టమాటోని చిన్నగా కట్ చేసి వేసేసుకొని కాస్త ఫ్లేమ్ హైలో పెట్టేసుకొని జస్ట్ ఒక 2 మినిట్స్ పాటు మగ్గనివ్వాలి. సో టమాటో అనేది కాస్త మగ్గిన తర్వాత దీంట్లోనికి 6-7 జీడిపప్పులు కూడా వేస్తున్నాను. సో మనం చికెన్ తినేటప్పుడు మధ్యలో తగులుతూ ఉంటే చాలా బాగుంటుంది అనమాట ఫ్రైలో. సో ఇవి వేసి ఫ్రై అయిన తర్వాత మనం ఆల్రెడీ మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ అయితే వేసేసి అంతా ఒకసారి కలిపేసుకోవాలండి. అండ్ ఏ చికెన్ అయినా మనం హై ఫ్లేమ్లో పెట్టేసుకొని ఒకసారి కలిపేసి వదిలేస్తే చక్కగా దీనిలోని వాటర్ అంతా పైకి తేరుతుంది కదా. సో మనం ఆ వాటర్తోనే చికెన్ అనేది ఫ్రై చేసేసుకోవాలి, అస్సలు వాటర్ యాడ్ చేయకండి, అలానే ఆయిల్ కూడా ఏం ఎక్కువగా అవసరం లేదు. సో చికెన్ అంతా చక్కగా కలిపేసి హై ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ పాటు వదిలేస్తే చికెన్లోని వాటర్ అంతా పైకి వచ్చేస్తుంది అనమాట. సో అప్పుడు ఫ్లేమ్ అనేది లోలో పెట్టేసుకొని మూత పెట్టేసి ఒక 10-15 మినిట్స్ పాటు అట్లా వదిలేస్తే మనకి చికెన్లోని ఆయిల్ అంతా సపరేట్ అయిపోయి చికెన్ అంతా చక్కగా ఫ్రై అయిపోతుంది. ఇన్ కేస్ మీకు డౌట్గా ఉంటే పీస్ జస్ట్ ఇట్లా నలిపి చూడండి, సాఫ్ట్గా అయిపోతుంది అనమాట. సో
చూసారు కదా, ఇక్కడ మనకి చికెన్ అయితే చక్కగా ఈవెన్గా ఫ్రై అయిపోయింది, పీసెస్ సాఫ్ట్గా ఫ్రై అయిపోయినాయి. సో ఇప్పుడు ఇందులోనికి మనం ఆల్రెడీ మిక్సీ పట్టి పెట్టుకున్న పేస్ట్ని అయితే వేసేసుకొని చక్కగా ఈ చికెన్తో పాటు కలిసేలాగా నీట్గా కలిపేసుకోవాలండి. సో ఇప్పుడు ఈ పేస్ట్ని వేసిన తర్వాత ఒక స్మెల్ వస్తుంది, సూపర్ ఉంటుంది అనమాట. కర్రీ కంప్లీట్ కాకముందే తినేయాలనిపిస్తుంది, అంత మంచి స్మెల్ అయితే వస్తుంది. సో చూసారు కదా, అంతా కలిసిన తర్వాత కలర్ అయితే ఎట్లా ఉందో. ఇప్పుడు దీన్ని ఒక 3 to 5 minutes పాటు అట్లా లో ఫ్లేమ్లో వదిలేస్తే మనకి చికెన్లోని ఆయిల్ అంతా సపరేట్ అయిపోయి చికెన్ అయితే చక్కగా ఫ్రై అయిపోతుందండి. సో చూసారు కదా, సో ఇప్పుడు ఈ చికెన్ని అంతా ఒకసారి కలిపేసి ఫైనల్ టచ్ కోసం కాస్త చికెన్ మసాలా పౌడర్ని అయితే వేసేసుకుందామండి. సో మంచి టేస్ట్ అండ్ స్మెల్ అయితే వస్తుంది. సో చికెన్ మసాలా వేసిన తర్వాత జస్ట్ కాస్త కలిపేసుకొని ఫైనల్ టచ్ కోసం మనం కొత్తిమీరని కూడా కొంచెం చల్లుకుంటే అంతే అండి. సింపుల్ అండ్ టేస్టీ మనకి డ్రై గ్రేవీ చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోతుంది. చెప్పాను కదా, సూపర్ టేస్టీగా ఉంటుంది. అండ్ నాకైతే మౌత్లో వాటర్ వస్తుంది అనమాట ఈ కర్రీని ఇట్లా వాయిస్ ఇస్తుంటేనే. సో మీకైతే నచ్చిందనే అనుకుంటున్నాను. సో మీరు కూడా ఒక్కసారి నేను చెప్పిన ఈ ప్రాసెస్లో ఈ డ్రై గ్రేవీ చికెన్ ఫ్రై రెసిపీని ట్రై చేసేసి టేస్ట్ అనేది ఎట్లా వచ్చింది ఏంటనేది మర్చిపోకుండా కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేసేసండి. అండ్ మై డియర్ సబ్స్క్రైబర్, మీరు అడిగిన చికెన్ రెసిపీని అయితే నేను అప్లోడ్ చేశాను అండ్ మీకు నచ్చిందా లేదో కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేసేసండి. దట్స్ ఇట్ అండి. ఇంతటితో ఈ వీడియో క్లోజ్ చేసేస్తున్నాను. ఇంకో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తా. మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. Thank you for watching. Please do like, share and subscribe to our channel Janu Singers Vlogs. Thank you all.